గోరా చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, నేను ప్రతి ఎపిసోడ్లోనూ మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తున్నాను కదా. అలాగే ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? జాగ్రత్తగా ఈ కథను వినండి, అందులో ఉన్నటువంటి నీతిని తెలుసుకోండి. మరి ఆ కథ ఏంటో మొదలు పెట్టేద్దామా? అనగనగా రంగరాజాపురం అనే గ్రామంలో సోమయ్య అనే భూస్వామి ఉండేవాడు. అతను ఊళ్ళో వాళ్ళందరినీ కూడా అవకాశం దొరికినప్పుడల్లా మోసం చేద్దామనే చూసేవాడు. ఊళ్ళో వాళ్ళ దగ్గర చిన్న చిన్న చేబదుళ్ళు తీసుకుని వాటిని వాళ్లకు తిరిగి ఇచ్చేవాడు కాదు. ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు సోమయ్యని డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే, ఏ ఆ మాత్రం మీరు ఆగలేరా, ఆ 100-200 రూపాయలకే కక్కుర్తి పడిపోతున్నారు అని చెప్పి వాళ్ళ మీద కసిరేసేవాడనమాట. అయితే సోమయ్య తన చేతిలో నుంచి చిన్న చిల్లిగవ్వ కూడా బయటికి తీసేవాడు కాదు. పిల్లలు, అది వేసవికాలం. ఒకరోజు సోమయ్య తన బంధువులతో కలిసి వెళ్తూ ఉంటాడనమాట. వేసవికాలం అవటం మూలంగా చాలా దాహం వేస్తుంది వాళ్ళకి. అయితే ఇంతలోనే వీరయ్య కొబ్బరి బొండాల కొట్టు కనిపిస్తుంది సోమయ్యకు. ఆ కొబ్బరి బొండాల కొట్టు దగ్గరికి వచ్చి సోమయ్య అంటాడనమాట వీరయ్యతో, వీరయ్య, మా అందరికీ కొబ్బరి బొండాలు కొట్టివ్వు అంటాడు. వీరయ్య అలాగే సోమయ్యకు వాళ్ళ చుట్టాలందరికీ కూడా కొబ్బరి బొండాలు కొట్టిస్తాడు. ఎంతయింది వీరయ్య అని చెప్పేసి సోమయ్య అడుగుతాడు పిల్లలు. దానికి వీరయ్య 400 రూపాయలు అయ్యిందండి అని చెప్పి సమాధానం చెప్తాడు. ఇంతలో సోమయ్య ఏం చేస్తాడో తెలుసా పిల్లలు? తన జేబులో నుంచి డబ్బులు తీస్తున్నట్లుగా నటిస్తాడనమాట. నటించి అంటాడు, అయ్యో నా మతిమరుపు మండా, డబ్బులు పాత చొక్కాలో పెట్టి మర్చిపోయాను. చుట్టాలను బస్సు ఎక్కించాలనే తొందరలో వేరే చొక్కా వేసుకుని వచ్చేశాను. ఇప్పుడేమో బంధువులను డబ్బు అడిగితే బాగుండదు. నా డబ్బులు ఎక్కడికి పోతాయిలే, నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఇటు వచ్చినప్పుడు నాకు ఒకసారి గుర్తు చేయి వీరయ్యా అని చెప్పి అంటాడు సోమయ్య. సోమయ్య ఎలాంటివాడో వీరయ్యకు బాగా తెలుసు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలనుకుంటాడు పిల్లలు వీరయ్య. అప్పుడు వీరయ్య అంటాడనమాట, సరే అండి, అయితే నేను మీ పేరు గోడ మీద రాస్తాను, మీరు తీసుకున్నటువంటి బాకీ మొత్తం కూడా గోడ మీద రాస్తాను. అప్పుడు నేను కొట్టు దగ్గరికి వచ్చి చూసేసరికి ఆ గోడ మీద రాతను చూసేటప్పటికి నాకు మీ బాకీ గుర్తొస్తుంది, అప్పుడు నేను మీకు గుర్తు చేస్తాను అని చెప్పి అంటాడనమాట. వీరయ్య అలా మాట్లాడేటప్పటికీ సోమయ్య అవాక్కైపోతాడు. ఈలోపు వీరయ్య చిన్న బొగ్గు ముక్క తీసుకుని గోడ మీద సోమయ్య పేరు, తీసుకున్నటువంటి బాకీ ఎంతో రాయటం మొదలు పెడతాడు. అంతలో సోమయ్య అంటాడనమాట వీరయ్యతో, నువ్వు అంత పెద్ద పెద్ద అక్షరాలతో నా పేరు, నేను తీసుకున్నటువంటి బాకీని రాస్తున్నావు, చూసే జనాలందరిలోనూ నా మీద మర్యాద పోతుంది కదా, వాళ్ళందరికీ చాలా చులకనగా ఉంటుంది కదా అని చెప్పి అంటాడు. కానీ వీరయ్య ఆ మాటలేమీ లెక్క చేయకుండా ఇక చేసేదేమీ లేదు అన్నట్లుగా రాస్తూనే ఉంటాడనమాట. ఇక లాభం లేదు అని అనుకుని, అరెరే, డబ్బులు ప్యాంట్ జేబులోనే ఉండిపోయాయి, ఇవిగో నీ 400 రూపాయలు అని సోమయ్య అంటాడనమాట వీరయ్యతో. అప్పుడు వీరయ్య ఆ 400 రూపాయలు తీసుకుని గోడ మీద వీరయ్య పేరు, ఆ సొమ్ము, బాకీ సొమ్ము ఎంతో రాశాడు కదా పిల్లలు, అవన్నీ కూడా చెరిపేస్తాడనమాట. అప్పుడు సోమయ్య మనసులో ఇలా అనుకుంటాడు, ఈ వీరయ్య చాలా ఘటికుడు, మన పప్పులు ఇక్కడ ఉడకలేదు అని మనసులో అనుకుని నిదానంగా అక్కడి నుంచి జారుకుంటాడు పిల్లలు. చూశారు కదా పిల్లలు, మనం ఎప్పుడూ కూడా ఎవ్వరిని మోసం చెయ్యాలనే ఆలోచననే మన మనసుల్లోకి రానివ్వకూడదు. ఎప్పుడు కష్టపడి పని చేసుకోవాలి, ఇతరుల సొమ్ముకు ఆశపడకూడదు. ఎప్పుడు నీతిగా
నిజాయితీగానే ఉండాలి. ఎప్పుడూ సత్ప్రవర్తనతోనే మెలగాలి పిల్లలు. నీతికి నిజాయితీకి సమాజంలో ఎప్పటికీ గౌరవం లభిస్తుంది. చూశారు కదా పిల్లలు, మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.